కాగితాల్లో మాత్రం స్వామి ఉన్నాడట, కబ్జాల్లో భూమి ఉన్నదట. ఇది ఎక్కడ అంటే దేవాదాయ భూములు అనమాట. గుడులకు సంబంధించిన భూములు కూడా లేపేస్తున్నారట. వేల కోట్ల విలువైన దేవాదాయ శాఖ స్థలాలు అన్యాక్రాంతం. రాజకీయ ఒత్తిళ్లతో ఆక్రమణదారులపైన చర్యలకు వెనకడిగేస్తున్నారట. ఎక్కడ నిజామాబాద్ కానీ, వరంగల్ కానీ, మహబాద్ కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ చాలా జిల్లాల్లో, దాదాపు మొత్తం జిల్లాల్లో ఈ పరిస్థితున్నది. చిత్రంలో కనిపిస్తున్నది నిజామాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న పెద్ద రామ మందిర్ భూమి. ఇక్కడ ఎకరం సుమారు 4 కోట్లు ఉంటుందట. 1 ఎకర్ 4 crores ఉంటుందట. ఏండ్లుగా దీనికి కౌలు చెల్లించట్లేదట. పెద్ద రామ మందిర్కు చెందిన 210 ఎకరాల 13 గుంటల భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. వీటిల్లో కేవలం 40 ఎకరాలకు మాత్రమే కౌలు వసూలవుతోంది. మిగతా వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకుందామంటే క్షేత్రస్థాయి సిబ్బందికి బెదిరింపులు వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో 100 కోట్లకు పైగా విలువైన మాన్యం కాపాడే విషయంలో అధికారులు రాష్ట్ర కార్యాలయం నుంచి సహకారం కావాలని లేఖ రాసిరట. అంటే వాళ్ళు అక్కడి నుంచి లేఖ రాసిరట, మీకు సహకారం కావాలి, మాకు ఇట్లా బెదిరిస్తున్నారని. దేవుడి భూములు, గుడి భూములు అవి ఇప్పుడు ఇక్కడ సీతారాంపురం అని ఉంటుంది. అది ఆనాడు కేసీఆర్ హయాంలో మెగా కృష్ణారెడ్డి కట్టబెట్టిరు. ఇది ఎలక్ట్రిక్ సంబంధించిన పరికరాలు దాని తయారీ కోసమని. యాక్చువల్ అక్కడ ఆ భూమిని పేద రైతులు సాగు చేసుకుంటుండే. వాళ్ళు సాగు చేసుకొని ఎంతో కొంత కౌలు ఆ గుడికి కడతారు. ఆ గుడి దానికోసం అది ఉపయోగపడుతుంది. అట్లా అక్కడ భూములు లేపేసారు అఫీషియల్గానే. ఇప్పుడు అన్అఫీషియల్గా ఎంతోమంది ఆ భూముల్లో ఉండి లీడర్లుగా ఉన్న వాళ్ళు కబ్జాలు పెట్టి ఆ భూమిని ఆ గుడికి కాకుండా చేస్తున్నారు. మరి ఇది కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్రంలో ఇప్పుడు మీరు కేంద్రం అవసరమైతే ఒక చట్టం తీసుకురండి. వక్ఫ్ సవరణ చట్టం తెచ్చిరు కదా. ఇప్పుడు గుడులకు సంబంధించిన భూములు కూడా ఆ గుడులకే ఉండాలి. ఆ గుడులకు సంబంధించిన భూమి వాళ్ళ వ్యవసాయ భూమి ఉంటే ఆ భూమిని అక్కడున్న పేద రైతులు ఎవరైనా కౌలుకు తీసుకుంటే వాళ్ళకి ఆ కౌలు చేసుకునేలాగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అవసరమైతే గుడికి భూమి ఎక్కువగా ఉన్నది, ఇంత భూమి అవసరం లేదనుకుంటే ఆ భూమిని ఎవరైతే అట్టడుగు వర్గాలు ఎవరైతే పేద నిరుపేదలు ఉంటారో, అది ఏ కులమైన కావచ్చు, వాళ్ళకి ఆ భూమిని ఇవ్వండి. పేదలకు పంచండి. రాష్ట్రంలో వేల ఎకరాల దేవాదాయ భూములు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. ఎంతో విలువైన వీటిని పరిరక్షించే విషయంలో సంబంధిత శాఖ అధికారులు విఫలమవుతున్నారు. ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పర్యవేక్షణ చేయడానికి సిబ్బంది ఉండట్లే. కొన్ని చోట్ల వెళ్లినా ఆక్రమణదారులపైన చర్యలు తీసుకోలేని దుస్థితి. రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడి కలిగిన వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్న సందర్భాలు ఉంటున్నాయి. సరిహద్దులు గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ యంత్రాంగం నుంచి ఎలాంటి సహకారం దొరకట్లేదని దేవాదాయ శాఖ వారే బహిరంగంగా చెబుతున్నారు. దీంతో విలువైన మాన్యం రికార్డుల్లో ఉన్నప్పటికీ ఆయా ఆలయాలకు కౌలు రూపంలో చిల్లి గవ్వ ఆదాయం కూడా రావట్లే. ధూప దీప నైవేద్యాలకు దాతలపై ఆధారపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండలోని శ్రీరామచంద్రస్వామి ఆలయానికి చెందిన 59 ఎకరాల మాన్యం సర్వే నెంబర్ 430 నుంచి 448, 454లో రికార్డుల్లో ఉన్నది. క్షేత్రస్థాయిలో మొత్తం కబ్జాకు గురైన భూమిని తిరిగి అప్పగించాలంటూ ఆలయ అర్చకులు అధికారుల చుట్టూ ఏండ్లుగా తిరుగుతున్న ఫలితం లేదు. ఇట్లా ఎన్నో టెంపుల్స్ అట. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు వెంకటేశ్వర స్వామికి ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దేవుడి పేరుతోనే పట్టా ఉంది. ఇతరులు సాగు చేసుకుంటున్నారు. ఏండ్లుగా కౌలు ఇవ్వట్లే. కొంతమంది సగానికి సగం ధరకు సాదా బైనామాల ద్వారా ఇతరులకు విక్రయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 180 ఆలయాలకు సంబంధించి మొత్తం 6000 ఎకరాలు ఉంటే ప్రస్తుతం 2000 ఎకరాలకు పైగా ఇతరుల చేతుల్లోనే ఉన్నది. ఒకవేళ ఆ భూముల్లో పేద ప్రజలు ఉంటే ఆ పేద ప్రజలకు ఆ భూమి ఇచ్చేయండి. లేదు, వాళ్ళకి ఎకరాలు వాళ్ళు సాగు చేసుకుంటుంటే దాన్ని డివైడ్ చేసి ఆ పేద ప్రజలకు ఇవ్వండి. రైతులు సాగు చేసుకుంటే అట్లీస్ట్ వాళ్ళ జీవితాలు నిలబడతాయి. ప్రస్తుతం 2000 ఎకరాలకు పైగా ఇతరుల చేతుల్లో ఉందట. నిజామాబాద్ జిల్లాలో 35 ఆలయాలకు చెందిన 151 ఎకరాల భూమి కబ్జాకు గురైందట. మరో 16 ఆలయాలకు సంబంధించిన 172 ఎకరాలు ఇతరుల చేతుల్లో ఉన్నదట. న్యాయస్థానాల్లో ఇవి వివాదాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. నిజామాబాద్ నగర శివారులోని 2 ఆలయాలకు చెందిన భూమి కబ్జా అయినట్టు తేలినా ఆక్రమణదారులపైన చర్యలకు వెనకాడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 37 ఆలయాలకు సంబంధించి 191 ఎకరాలు కబ్జాకు గురైంది. 9 ఆలయాలకు చెందిన 613 ఎకరాల భూమి ఇతరుల ఆధీనంలో ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లాలోని మామిళ్లపల్లి లక్ష్మీనరసింహ ఆలయానికి సంబంధించి 19 ఎకరాల 17 గుంటలు కొంతకాలం కింద కబ్జాకు గురైంది. మరో 2 చోట్ల 200 ఎకరాలు అన్యాక్రాంతమైంది. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వెలుగొముల గ్రామంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించిన భూమి 15 ఎకరాలు ఇతరుల పేరుపైకి మార్పు జరిగిందని ఫిర్యాదులున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో
1984 ఎకరాల భూమి కబ్జా కోరల్లో ఉన్నది. దాన్ని దేవాదాయ శాఖ గుర్తించింది కూడా. వీటిల్లో ట్రిబ్యునల్లో 9, హైకోర్టులో 35 కేసులు ఉన్నాయట. ఎంత ఘోరం ఇది! ఇప్పుడు ఈయన పొంగులేటి శ్రీనివాసుడు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. లెక్కలది ఇవన్నీ. దొంగలు గుడిని మింగుతారు, గుడిలో లింగాన్ని కూడా మింగుతారు. ఏముంటుంది?